షేకులు వేరు, పఠాన్లు వేరు, సయ్యదులు వేరు. వీళ్ళు పిల్లలకి వాళ్ళు చేసుకుని వాళ్ళ పిల్లలకి వీళ్ళు షేకుల పిల్లలకి షేకులే చేసుకుంటారు, పఠాన్ పిల్లలకి పఠానే చేసుకుంటారు, సయ్యద్ పిల్లలకి సయ్యదులే చేసుకుంటారు. వాళ్ళది వేరే సపరేట్గా వాళ్ళ బంధువుల గంటలకి ఏమన్నా ఉన్నా వాళ్ళు ఎవరన్నా చచ్చిపోతే ఆడ తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు షేకులది వాళ్ళది వేరే సపరేట్గా ఉంటుంది, అందరిది ఉంటుంది. లేబర్ అందరూ ఉంటారు కదా, వాళ్ళకి తీసుకెళ్ళి పెట్టే బంధుగడ్డ వేరే ఉంటుంది. వాళ్ళు వేరే ప్రత్యేకంగా తీసుకునేది కబ్రస్థానం ఉంటుంది, దాంట్లో తీసుకెళ్ళి పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు అందరూ ఒకే మాస్క్ వెళ్తున్నారు, మాస్క్ లో ఏమి డిఫరెన్స్ లేదు కదా, ఎవరు వెళ్ళొచ్చు, మళ్ళీ మాస్క్ వెళ్ళొచ్చు, ఏమి చేసుకోవచ్చు, అందరూ ఒకే పని ఏ పని కావాలంటే తెచ్చేసుకోవచ్చు. అట్లా ఉంటే ఇప్పుడు పెళ్లి చేసేప్పుడు మాత్రం ఎందుకు ఇట్లా పెళ్లి చేసుకునేటప్పుడు? ఎందుకంటే ఒకవేళ ప్రేమించి ఈ పిల్లని వాళ్ళు ప్రేమించుకుంటే కొంతమంది పెద్దవాళ్ళు మా వంశం ఏంది వాళ్ళ వంశం ఏందని ఇష్టపడరు, అటువంటి దానికి వాళ్ళు ఇటువంటి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు వచ్చి షేక్, మీ షేక్ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ పెద్దది ఎవరు? పెద్ద సయ్యద్. ఇప్పుడు సయ్యద్ ఉన్నారు, మీ అమ్మాయి మంచిగా చదువుకుంది, మీ అబ్బాయి మంచిగా చదువుకాడు, వాళ్ళ అమ్మాయి కొద్దిగా చదువుకుంది. ఇప్పుడు మీ అబ్బాయి వచ్చి వాళ్ళ అమ్మాయిల పెళ్లి చేసుకోవచ్చా? సయ్యద్ వాళ్ళ పిల్లని చేసుకోకూడదు. ఎందుకు చేయకూడదు? వాళ్ళు మాకంటే పెద్దోళ్ళని, ఆ పిల్ల వచ్చి మా ఇంటికాడ వాకిలు ఊడిస్తే ఊడుసుకొని పోద్దని. ఎట్లా ఊడుసుకొని పోద్దని? ఇంట్లో సంసారం ఏది సంపాదించినా ఇంట్లో ఉండదు. ఆ సయ్యద్ వాళ్ళ పిల్ల మా షేకుల వాళ్ళ ఇంటికి వచ్చి ఇల్లు ఊడవాల్సి వచ్చింది కదా, ఇంట్లో పని చేయాల్సి వచ్చింది కదా. అవును, అట్లా చేయకూడదు. అట్లా చేస్తే మీ అమ్మాయిలు మాత్రం మా అమ్మాయిలు మాత్రం చేయొచ్చు. ఎందుకు అట్లా? మేము తక్కువ వాళ్ళమని, షేకులు మేము, వాళ్ళు సయ్యదు. వాళ్ళు సయ్యద్ పిల్లని మేము చేసుకోకూడదు, మా పిల్లని వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళ ఇంటికి పోయి మా పిల్ల ఓడవచ్చు, ఏ పనులైనా చేయవచ్చు. ఆ పిల్ల చేత మనం ఇంటికి ఓడవటం చేయటం చేయకూడదు. మళ్ళీ మీ ఇంటికి అందరూ వస్తారు, అన్నం తింటారు, అందరూ చేస్తారు, అందరూ వస్తారు, ఏ కులమైనా వస్తారు. మనం ముస్లిమ్స్ లో సయ్యదులు కానీ పఠాలు కానీ ఇప్పుడు రంజాన్ నెల వచ్చింది, ఉపాసాలు ఉంటారు, దావత్ చెప్తారు పుణ్యం కోసం, వాళ్ళ ఇంటికి వస్తారు, అందరూ తింటారు, ఒక్కడనే కాదు. ఇప్పుడు ఇక్కడ ఈఎఫ్ఎల్ యూనివర్సిటీలో చాలా మంది చదివే వాళ్ళు ఉన్నారు, దీనిలో చదివే ఉన్న ప్రొఫెసర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ షేకా సయ్యదా? అదే నాకు అర్థం కాదని ఇందాక చెప్పాలా, ముసాఫర్ ఆలం ఇంత మట్టుకు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఏముంటాయి అనేది సయ్యదులు అయ్యే ఉంటారు నా ఉద్దేశం. ఎందుకు అట్లా? వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఈపీ వాళ్ళు కదా, వాళ్ళు సయ్యదులు అనే నా ఉద్దేశం. అంటే నేను తెలుసుకోలేదు అసలు వాళ్ళది ఏ కులం అని. ఇదే కులం షేకుల సయ్యదుల ఇంటి పేరు అన్నమాట. ఇది అనే కులంగా? కులం అనేది అంతా ఒకటే. ముస్లిం ఇస్లాం మతం అన్న తర్వాత కల్మా చదివిన తర్వాత అందరూ ముస్లిమ్స్ ఎంత మళ్ళీ ఎందుకు పెళ్లి చేసేప్పుడు మాత్రం అది మాత్రం ఉన్నది. ఎందుకు అట్లా వస్తాయి? ఖురాన్ లో ఉంది అట్లా షేక్ వాళ్ళు షేక్ పెళ్లి చేయాలంటే? ఏమంత పెద్దగా నాకు తెలియదు, ఖురాన్ది పెద్దగా నాకు తెలియదు. ఇది మాత్రం వీళ్ళ పిల్లల్ని వాళ్ళు చేసుకుని వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చేసుకోరు. సయ్యద్ పిల్లల్ని మాత్రం మగపిల్లలు ఉంటే ఆడపిల్లలు షేకుల పిల్లల్ని చేసుకుంటారు, కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం మేము చేసుకోం, ఎందుకంటే మాకే భయం. మీరు ఎట్లా చేశారంటే మీకు గొడవలు పెడతారా? గొడవలు కాదు, ఆ పిల్లకి చేసుకొస్తామనుకో సయ్యద్ వాళ్ళ పిల్లకి మా ఇంట్లో నష్టమో జరుగుద్ది, ఆ పిల్లని చేసుకుంటే ఆ పిల్లని పని చేసి అలా ఏదైనా సరే ఇంట్లో ఊడ్చుకొని పోద్ది, ఉన్నది మొత్తం పోద్ది అని భయం అన్నమాట. వీళ్ళే చేసుకొని వాళ్ళ పిల్లని భయం. ఇప్పుడు మీ వాళ్ళు డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు? డబ్బులు సమస్య కాదు. లేదు, మీ వాళ్ళు అందరూ గరీబాలు ఉన్నారా? చాలా మంది డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నారు, అంత దౌలత్దారులు కూడా ఉన్నారు. మీ వాళ్ళు ఉన్నారు? ఎవరున్నారంటే ఇప్పుడు ఉన్నారు ఉద్యోగాలు, ఇప్పుడు మంచిగా చదివే వాళ్ళు ఉన్నారా? మన జాంగీర్ ఉన్నారు, ఆయన షేకులే. ఇప్పుడు ఆయన హై లెవెల్లో ఉన్నాడు, కాస్త అటువంటి వాళ్ళు ఉన్నోళ్ళు అనుకున్నాం. మేము కష్టం చేసి ఇట్లా చాలా మంది ఉన్నారా, లేదంటే ఒక్క అబ్బాయా? ఇప్పుడు చాలా మంది చదువుకున్నారు, గవర్నమెంట్ జాబ్స్ ఉంది, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఎవరు? మీ వాళ్ళు చాలా మంది ఉన్నారా చదివే వాళ్ళలో కూడా? చదువుకున్న తాహత్ ఉంది, తల్లిదండ్రులు చదివించిన వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బాగా ఉన్నోళ్ళు ఏంటంటే పిల్లలకి డబ్బులు ఖర్చు అయినా చదివించి బాగా జాబులు తెచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గరీబులు ఏంటంటే, గరీబులు అనేది వాళ్ళు ఎవరంటే కాయ కష్టం చేసి బతికే వాళ్ళే గరీబులు. ఇప్పుడు ముస్లింస్ గరీబ్ వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఖాజాబీ గరీబే. అదే ముస్లింస్ ఎవరెవరు? మేము గరీబే. అట్లంతా పఠాన్ మళ్ళీ అట్టేం కాదు, కాస్ట్ ని బట్టి ఉండదు. ఇప్పుడు మళ్ళీ సయ్యద్లో చాలా మంది గరీబులు ఉన్నారా? సయ్యద్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఉండే బస్తీలో ఎంత మంది ఉన్నారు ముస్లింస్? మేము ఉన్న దాంట్లో ఉంటారు చాలా మంది, అయినా దాంట్లో ఉన్నోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని ఉన్నారు. చాలా మంది ఎవరు అక్కడ ఉండేవాళ్ళు? ఆడ సయ్యద్ కాదు, షేకులే వాళ్ళు కూడా. అట్లంతా మీ ఉండే వాళ్ళందరూ షేకులే, గరీబ్ వాళ్ళే. మీకు తెలిసే షేకుల్లో కూడా ఉన్నోళ్ళు ఉన్నారు, కూడా ఉన్నారు. అదిలో చాలా మంది ఎవరు? చాలా మంది అంటే ఇప్పుడు అక్కడ మనం అంతా ఒక క్యాస్ట్ వచ్చి ఉంటారు కదా, అందరూ ఆ ఊరి నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళు ఇట్లనే బతుకు తెరువు కోసం బతుకుతా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు గరీబ్ కింద.
ఇప్పుడు కాస్త మేడలు మిద్దలు డాబాలు ఉండి కార్లు గీర్లు ఉన్నోళ్ళు కింద లెక్క. అసలు చాలా మంది లేదు షేక్లో వచ్చి ఎక్కువ లేదు. షేకులని కాదు, సయ్యదులని కాదు, ఎవరైనా సరే వాళ్ళలో లేని వాళ్ళు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు. మాలో మీకు తెలిసేది షేక్లో చాలా మంది ఉన్నారా డబ్బులు ఉండేవాళ్ళు, లేదంటే తక్కువనే ఉన్నారా? తక్కువ ఉంటారు, ఎక్కువ ఉండరు, తక్కువ ఉంటారు. సయ్యదులు ఏంటంటే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బాగా హైట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు పిల్లల్ని కూడా బాగా పొజిషన్గా చదివించుకొని ఉద్యోగాలు చేయించుకొని చేసుకునే వాళ్ళు ఉన్నారు. మన దాంట్లో ఏంటంటే గరీబులు ఏంటంటే కాయ కష్టం చేసి ఆ పిల్లల్ని చదివించుకొని చేసుకోవాలంటే చేయించుకోలేదు. ఎందుకు చేయలేదు? ఇక్కడ కాయ కష్టం చేసి పిల్లల్ని చదివాలి కదా. ఇప్పుడు ఇక్కడ నేను డ్యూటీ చేస్తున్నాను, డ్యూటీ చేసి మా పిల్లల్ని చదివాలంటే ఈ జీతంలో నాకేం సరిపోద్ది? వాళ్ళు ఏంటంటే సయ్యదులు వాళ్ళు ఉండోళ్ళే, ఫస్ట్ నుంచి ఉండోళ్ళే. ఫస్ట్ నుంచే అట్లంతా మీరు కన్వర్ట్ చేసేటారా? ఫస్ట్ నుంచి అంటే ఎప్పుడు? సయ్యద్ అంటే మొహమ్మద్ గారు ఉన్నప్పుడు కానీ అప్పుడు మీరు వచ్చి మళ్ళీ మీరు కొత్తదిగా తర్వాత షేకులు తర్వాత కన్వర్ట్ చేశారు. ఫస్ట్ సయ్యద్, తర్వాత షేకు, మా తర్వాతే పఠాన్. ఓకే. మీ కింద పఠాన్? మా కింద పఠాన్, షేకుల తర్వాత సయ్యదులు ఫస్ట్ 1 నెంబర్. ఓకే. 2 మేము, 3 వాళ్ళు. అచ్చా, ఓకే, థ్యాంక్స్.